వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ. ఈరోజు వీడియోలో గోరింటాకుతో పెట్టుకునే కొన్ని డిజైన్స్ని వీడియోలో షేర్ చేస్తున్నాను. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అంటారు కదండి, అలాగే మునగాకు తినాలి అంటారు. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్కి, చర్మరక్షణకే అండి. మునగాకు శరీరంలోని వేడిని పెంచి అలాగే ఇమ్యూనిటీని పెంచితే, గోరింటాకు కాళ్ళ పగుళ్ళని అలాగే వర్షంలో తడవడం వల్ల కాళ్ళకి ఏమైనా చర్మ సమస్యలు వచ్చినా అవి తగ్గిస్తుంది. అంతేకాకుండా గోళ్ళకి కూడా చాలా మంచిదండి. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత ముచ్చటగా ఉంటుంది కదండి. బాగా ఎర్రగా పండాలి అంటే కొన్ని టిప్స్ని షేర్ చేస్తూ ఒక వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే గోరింటాకుతో కూడా చాలా డిజైన్లు పెట్టేస్తున్నాం కదండి. కానీ ఇదివరకు పెద్ద చందమామ చిన్న చుక్కలు, చిన్న చందమామ పెద్ద చుక్కలు అని 2-3 రకాలే పెట్టుకునేవారండి. గోరింటాకు అంతా పెట్టుకున్న తర్వాత దొంగోడు అని దిష్టి తీసి చిన్న చుక్కని పెట్టుకునేవారు. అలాగే కొంతమంది అన్నగారుంటే చూపుడు వేలుని, తమ్ముడుంటే చిటికెన వేలుని వదిలేసి పెట్టుకునేవారు. ఇదే కాకుండా చాలామంది అరచేతిలో బంతాకులు, చామంతాకుని పెట్టుకుని దాని మీద ముద్దలాగా గోరింటాకు పెట్టుకునేవారండి. అది బాగా పండిన తర్వాత తీసేస్తే ఆ ఆకు ఏ ఆకారంలో ఉందో అది మాత్రం పండకుండా మిగతా అంతా పండేది. కానీ ఇలా పెట్టుకోవాలి అనుకుంటే గోరింటాకు చాలా గట్టిగా రుబ్బుకోవాలి. పలచగా రుబ్బుకుంటే ఆకు పెట్టిన చోట్లోకి గోరింటాకు నీరెళ్ళిపోయి అక్కడ కూడా పండిపోతుందండి. కాబట్టి ఇలా పెట్టుకోవాలి అనుకుంటే గట్టిగా రుబ్బుకుని పెట్టుకోండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుని కొన్ని డిజైన్స్ మీకు చూపిద్దాము అని వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.